ఈరోజు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రపంచ సుందరి సుచేత థాయిలాండ్ భామకు మిస్ వరల్డ్ కిరీటం. మొదటి రన్నరప్గా ఇథియోపియా యువతి, 2-3 స్థానాల్లో పోలాండ్, మార్టినిక్ సుందరీమణులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతల ప్రకటన. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా విషయాల గురించి మాట్లాడితే, దేవుడు కరుణిస్తే పింఛను పెంచుతా, ఉద్యోగుల వేతనాల్లాగా 64 లక్షల మందికి ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపాము. 47 లక్షల మందికి ఇళ్ల వద్ద, మిగిలిన వారికి కొందరికి ఆసుపత్రుల్లో, మరికొందరికి వృద్ధాశ్రమాలకు వెళ్ళి పింఛన్లు అందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. అయితే పింఛను పెంచుతా, ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనము కూడా అందుబాటులో రాబోతుందని ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నాయకులు అధికారులను కొనే పరిస్థితికి బియ్యం మాఫియా వచ్చేసింది. నాది డేగ కన్ను, ఎవరు తప్పు చేసినా టెక్నాలజీతో కనిపెడతా, జూన్ 12 నుంచి పాలనలో గేర్ మారుస్తా, చెయ్యేరు ప్రజా వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, నాయకులు అధికారులను కొనే పరిస్థితికి బియ్యం మాఫియా విస్తరించింది. నాది డేగ కన్ను, చాలా జాగ్రత్తగా నేను వీటన్నింటినీ పరిశీలిస్తాను, ఎవరు తప్పు చేసినా సరే కనిపెడతాను అని చెప్పి హెచ్చరికలు కూడా ఒక దశకి చేసినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా ఇక్కడ రాసినటువంటి మాటల ప్రకారం అర్థమవుతూ ఉంది. మొత్తానికి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా, అంటే తప్పు చేసేటటువంటి వారి మీద బియ్యం మాఫియా కావచ్చు, లేదా అధికారులు చేసేటటువంటి దోపిడీ కావచ్చు, వీటన్నింటి మీద ఎవరు ఎక్కడ తప్పు చేసినా కూడా టెక్నాలజీ ద్వారా నేను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటాను, కనుక్కుంటాను. ఒకవేళ నా దృష్టికి కనుక వస్తే ఖచ్చితంగా వారి పట్ల నేను చండశాసుడిగా మారుతాను అనే విధమైనటువంటి సిగ్నల్స్ పంపించినట్లుగానే మనం అనుకోవచ్చు. తర్వాత చూడండి, ఇకపోతే ఒక సంవత్సర కాలంలో దాదాపుగా చాలా వరకు మేము సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేసిన కొన్ని కార్యక్రమాలు అమలు చేసిన వాటిలో కూడా చాలా చక్కగా చేశామని చెప్పడం అనేది జరుగుతోంది. పెన్షన్ల విషయం గురించి దీంట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి పెన్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే విధంగా, అందులో అవసరమైతే ఆ రోజు ఆదివారం కనుక వస్తే ముందు రోజే ఆ పెన్షన్లు అందించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దాదాపు వాళ్ళలో ఇంటికి వెళ్ళి ఇవ్వటము, అక్కడ లేనటువంటి వాళ్ళు కొంతమంది ఆసుపత్రుల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వటము, ఇంకొంతమంది వృద్ధాశ్రమాలు ఎవరు ఉన్నట్లేదు అక్కడికి వెళ్ళినా సరే ఇచ్చి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఈ విషయం పట్ల మేము సంపూర్తిగా ఉన్నాము, సంపూర్ణంగా మంచి సాటిస్ఫాక్షన్తో ఉన్నాము, ప్రతి అవ్వాతాత యొక్క ముఖాల్లో చిరునవ్వును చూడాలనేటటువంటి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి కూటమి ప్రభుత్వం గట్టిగా చెప్తూ ఉంది. అది ఈ వార్తలో ఉన్నటువంటి విషయం. తర్వాత ఇక మిగతా విషయాల గురించి మాట్లాడితే, రేషన్ దుకాణాల్లో నేటి నుంచి సరుకుల పంపిణీ, అదనంగా 10% బియ్యం సరఫరా. పాత విధానం, గతంలో ఉన్నటువంటి విధానం ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానము, ఈ రేషన్ పంపిణీ విధానంలో ఎండియు ఆపరేటర్ల ద్వారా ఇంటింటికి, ప్రతి ఇంటికి డోర్ డెలివరీ రేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంటింటికి ఎక్కడ డోర్ డెలివరీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇంటింటికి అని చెప్తున్నారు కానీ ఏ ఇంటికి వచ్చి రేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు అయితే గత ప్రభుత్వం కనిపించలేదు. ఆ వాహనాలు ఎక్కడో వీధి చివరనో లేకుంటే వీధిలో ఉన్నటువంటి ఒక పాయింట్ దగ్గర ఒక చోట అక్కడ నిల్చోబెట్టడము, వీళ్ళు వెళ్ళి తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేగాని వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇచ్చింది అయితే లేదు. మరి ఇలాంటి వల్ల చాలా వరకు ప్రజలు నష్టపోతూ ఉన్నారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. గత ప్రభుత్వం 1600 కోట్లు వెచ్చించి దీనికి చాలా నష్టం తెచ్చేలా తీసుకొచ్చి ప్రయత్నం చేసింది కాబట్టి దోపిడీకి తెరలేపింది గత ప్రభుత్వం. ఆ దోపిడీ జరగకుండా మేము ఈసారి అడ్డుకుంటాము, కాపాడుతామని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తోంది. మరి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామంటే ఏ కొత్త విధానం? గతంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల దగ్గరే రేషన్దారులు వెళ్ళి రేషన్ తీసుకొచ్చుకునే విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టామని చెప్తున్నారు. మరి ఇది కూడా ఎంతవరకు సమంజసం అవుతుంది అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి రేషన్ డీలర్లు వాళ్ళు సక్రమంగా రేషన్ అందిస్తారా? వాళ్ళ పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే పరిస్థితి ఏంటి? బారులు తీరేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? రేషన్ డీలర్ల దగ్గరకి మేము ఈ పాత విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల రద్దీని తగ్గిస్తూ ఉంటున్నాం. రద్దీ ఎలా తగ్గుతుంది? ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఇప్పుడున్నటువంటి ఎండియు వాహనాల ద్వారానే రద్దీ తగ్గిద్ది. చాలా తక్కువ మంది అక్కడ 4-5 ఉంటారు. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఎవరి బియ్యం వాళ్ళు తెచ్చుకుంటారు. ఏది? రేషన్ బియ్యం వల్ల, ఆటోల వల్ల.
కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్నటువంటి విధానం రేషన్ డీలర్ దగ్గరే పెట్టాము 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటుందని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు అమల్లోకి వస్తుంది అనేది చూడాల్సినటువంటి విషయం. 15వ తారీఖు దాకా అసలు రేషన్ డీలర్లు తెరుస్తారా, అసలు చెప్పినటువంటి టైం ప్రకారం వాళ్ళు ఉంటారా, ఇది ప్రశ్నార్థకం. అసలు ఇది $1 మిలియన్ ప్రశ్న, ఇది జరిగే పని కాదు. గతంలో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. క్యూ లైన్లలో నిలబడి ఆ రేషన్ డీలర్లు ఏమో సబ్ రిజిస్టర్ ఆఫీసర్ల కంటే కూడా ఎక్కువగా బిల్డప్లు ఇచ్చి వాళ్ళ పరిస్థితులన్నీ మనం చూసినవే. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే విధానానికి వీళ్ళు జై కొడుతూ ఉన్నారు. మరి ఈ విధానం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఎంతవరకు వస్తుందో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కాలమే దీనికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూద్దాం, ఇక్కడ కూడా ఇంకా దాని గురించి మ్యాటర్ ఏం రాయలే ఈనాడు పేపర్లో. మరి ఆ రేషన్ విధానం గురించి లోపల పేజీల్లో రాశారు. ఏంటో లోపల పేజీలో ఎంత క్లియర్గా రాశారు చూద్దాం. పేపర్లు యాడ్లకే పరిమితమైందని ఏం కనపట్లేదు, యాడ్లు తప్ప. సరే, సాక్షిలో వీళ్ళు ఏం రాశారు దీని గురించి చూద్దాం. ఇదే రేషన్ గురించి సాక్షి వాళ్ళు మళ్ళీ రేషన్ కష్టాలు. నేటి నుంచి పేదలు దుకాణాలకు వెళ్లాల్సిందే, రేషన్ వాహనాలు రద్దుతో ఇంటి వద్దకే నిత్యావసరాల సరఫరాలకు మంగళం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. చూడండి వీళ్ళు సాక్షిలో ఏం రాశారు. ఇప్పుడు గత ప్రభుత్వము చేసినటువంటి విధానాలు బాగలేవో మేము ఇప్పుడు చేసామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మేము చేసేది బాగుంటుందని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఏం బాగుంటుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకే నష్టం. కాకపోతే మా ప్రభుత్వం బాగా చేసింది, గత ప్రభుత్వం చేయలేదని ఈ నిందలు వేయటము, ప్రజలను మభ్యపెట్టడం తప్పితే ఏ ప్రభుత్వము పేదలకి ఎంతవరకు న్యాయం చేసింది అనేది చూస్తే క్వశ్చన్ మార్క్ అది. ఇక్కడ చూడండి, మళ్ళీ రేషన్ కష్టాలు, నేటి నుంచి పేదలు దుకాణాలకు వెళ్లాల్సిందే. అవును, రేషన్ వాహనాల రద్దుతో ఇంటి వద్దకే నిత్యావసరాల సరఫరాకు మంగళం. ఎక్కడ ఇంటి వద్దకు సరఫరా చేసింది? ఇది కొంచెం ఉబ్బరగా రాసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రేషన్ వాహనాల రద్దుతో ఇంటి వద్దకే నిత్యావసరాల సరఫరాకు మంగళం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇలా క్యూ లైన్లో నిలబడుతున్నారు, రేషన్ దుకాణాల వల్ల నిలబడాల్సిన పరిస్థితి అక్కడ ఉంటుందనేది చెప్పడం సమంజసం. ఇక్కడ చూద్దాం, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ వ్యవస్థతో పేదలకు ఊరట. స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపుల వద్ద పేదలను క్యూ లైన్లలో నిలబెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఈ 3 పాయింట్స్లో మనం మాట్లాడితే, వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటికి రేషన్ వ్యవస్థతో పేదలకు ఊరట అంటే ఇది కొంతవరకు ఊరట లభించిందనే చెప్పుకోవాలి మనం. ఇది ఒప్పుకోవాలి. ఎందుకు అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ఎలా ఉండింది అంటే రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళి ప్రజలు రేషన్ తెచ్చుకునేవాళ్ళు. అక్కడ పరిస్థితి ఎలా ఉండేది? రేషన్ డీలర్లదే రాజ్యం అయ్యేది, వాళ్ళదే పెత్తనం అయ్యేది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే దాదాపుగా ఒక రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రార్ ఎలాగైతే కూర్చుంటారో ఆ విధమైనటువంటి ధోరణి వాళ్ళది ఉంటుంది, ఆధిపత్య ధోరణి ఉంటుంది, పెత్తనం ఉంటుంది, వాళ్ళ చేదరింపులు ఉంటాయి. అలాంటి పరిస్థితులను, గడ్డు పరిస్థితులను అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు చూశారు. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇంటికే రేషన్ వ్యవస్థతోటి కొద్దిపాటి ఊరట కలిగిందని మనం ఒప్పుకోవచ్చు. అయితే ఇంటి వద్దకు రావట్లేదు, వాళ్ళు ఇంటి వద్దకు వచ్చి ఏం బియ్యం ఇచ్చట్లేదు, కానీ ఆ కొంచెం అయితే ఊరట లభించింది. ఇంటి దగ్గర రాకపోయినా బజార్కైనా వస్తున్నారు, ఆ బజార్లో ఒక చివరను నిల్చోబెడుతున్నారు. సరే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం, దానికంటే ఇది బెటర్ కదా, రేషన్ డీలర్ దగ్గర వెయిట్ చేసి గంటలు చేయండి, ఇది బెటర్ కదా అని కొంచెం ఊరట లభించింది అయితే మనం చెప్పుకోవచ్చు. తర్వాత స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళకు విప్లవాత్మకమైన మార్పు నిజమే. నిరంతరం ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే ప్రజలకి డబ్బు కంటే కూడా టైం విలువ ఎక్కువ, టైం ఇంపార్టెంట్. ఇక్కడ టైం వేస్ట్ అనేది ఎవరు ఒప్పుకోరు. బ్యాంకుల్లో గంటల తరబడి నిలబడటం కానివ్వండి, అలాగే రేషన్ దగ్గరికి వెళ్ళారంటే ఖచ్చితంగా రేషన్ డీలర్ దగ్గర వెయిట్ చేయాల్సిందే. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా అంటే అతను ఆ పూట వదులుకోవాలి. ఆ 12 గంటల 8 గంటలకు వెళ్తే వాడు 11 అయితే వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల దాకా వాడికి అంతే. కాబట్టి ఎట్లాగైనా ఒక పూట అనేది వేస్ట్ అవుతుంది, ఎంతో టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ 5ంటికి ఆఫీస్ అయిపోయిన తర్వాత 6ంటికి వాడు రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే 8 దాకా వాడు వెయిట్ చేసినా ఆ రోజు వాడికి ఆర్డర్ రాదు, మళ్ళీ 2వ రోజు వెళ్ళాలి. ఈ విధంగా 2వ రోజు కూడా రాకపోతే 3వ రోజు సెలవు పెట్టుకుని వెళ్ళాలి. సో టోటల్గా ఏమవుతుందంటే టెక్నాలజీ పెరిగింది, కాలంతో పాటు అప్డేట్ అవ్వాలి. కాబట్టి స్వతంత్రం వచ్చినటువంటి 75 ఏళ్ళకి ఈ జగన్ ప్రభుత్వం విప్లవాత్మకమైనటువంటి మార్పు రేషన్ వ్యవస్థలో డిజిటల్గా ఎండిఓ ఆపరేటర్ ద్వారా ఇంటింటి తీసుకొచ్చారనేది ఒకటి మనం ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. తర్వాత ఇప్పుడు మళ్ళీ రేషన్ షాపుల వద్ద పేదలను క్యూ లైన్లలో నిలబెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం అయితే ఇది మంచిగానే ఉంటుంది. ఇది మేము అవినీతిని, అక్రమ రవాణాని,
బియ్యం అక్రమ రవాణాని అడ్డుకోవడానికే మేము ఈ పని చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. కానీ మరి ఎంతవరకు అవినీతిని అడ్డుకట్ట వేస్తారు, ఎంతవరకు రేషన్ డీలర్ల దగ్గర నుంచి ఆ రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా ఎంతవరకు కాపాడతారనేది అది రాబోయే కాలం అనేది తేల్చుతుంది. అయితే క్యూ లైన్లో నిలబెడతాం అనేది మాత్రం ఇది కన్ఫర్మ్. ఖచ్చితంగా క్యూ లైన్లో అయితే నిలబడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మనం చూస్తాం కూడా. తర్వాత చూద్దాం. రేషన్ షాపుల పని వేళలతో కూలీలకు వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి ఇబ్బంది. నిజమే, రేషన్ షాపులు టైమింగ్ ఏంటి ప్రస్తుతం? ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు అన్నారు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు అన్నారు. వాళ్ళకి పని వేళలతో ఇబ్బంది. ఉదయం 8 గంటలకి ఏ రైతు, ఏ మహిళలు ఇంటి దగ్గర ఉంటారండి? ఉదయం 8 గంటలంటే వాళ్ళు 7 గంటల నుంచే పనులకు వెళ్తారు. పొలంలో అయితే పొలం పనులు, ఇంకొక కరువు పనులు అయితే కరువు పనులు, రకరకాల పనులకు వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి రెడీ చేసుకుంటూ 7 గంటలకు పొలాల్లో లేక రకరకాల పనులు వాళ్ళు వెళ్ళిపోతారు. 8 గంటల నుంచి తీరిగ్గా తాపీగా వచ్చి రేషన్ షాపుల్లో నిల్చొని 12 గంటల తీసుకురావాలంటే ఒక పూట పోయినట్టే కదా. ఒక పూట అంటే దాదాపు ఈరోజు 300 నుంచి 500 దాకా సగటు వేతనం ఉంది, అంత పోయినట్టే కదా. వ్యవసాయ పనులకి కూలీలకు వెళ్ళే వాళ్ళకి కాదు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది. చిన్న ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే పాపం వాళ్ళ సెలవు కూడా దొరకదు. ఖచ్చితంగా 8:39కి వాళ్ళ ఆఫీస్లో ఉండాలి. మీరు ఎలా వెళ్ళి తెచ్చుకోవాలి రేషన్? టైమింగ్ అనేది కరెక్ట్ లేదు. సరే, ఎంతవరకు టైమింగ్ ఉంచుతారు? 15 రోజులు వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక 15 రోజులు ఈ రేషన్ డీలర్లను మీరు ఉండాల్సిందే, మీ సరుకు అయిపోయిన దాకా, మీ స్టాక్ అయిపోయిన దాకా మీరు అక్కడ అందుబాటులో ఉండండి. ఖచ్చితంగా ప్రతి నెల 1 నుంచి 15వ తారీఖు వరకు ఆదివారాల్లో కూడా సెలవు లేకుండా అక్కడ మేము ఉంటామని చెప్పి వాళ్ళ చేత చెప్పించి వాళ్ళ చేత చేయించగలిగితే మాత్రం కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ నిర్ణయం గొప్ప రిజల్ట్ అనేది కూటమి ప్రభుత్వానికి తీసుకొచ్చి పెడుతుంది. ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అంటే, ఈ రేషన్ డీలర్లు 15 రోజులు ఖచ్చితంగా స్టాక్ అయిపోయిన దాకా ఉంటారా అనేది పెద్ద ప్రశ్న. 4 రోజులు పనిచేసి స్టాక్ అయిపోయిందని చెప్పి బోర్డు తిప్పేస్తారు, లేదు స్టాక్ లేదని చెప్పేటటువంటి పరిస్థితి రేషన్ డీలర్లది. అలా కనుక రేషన్ డీలర్లు చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు స్టాకు అయిపోయినంత వరకు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళ టైమింగ్ ప్రకారం రేషన్ డీలర్లు ఉండగలిగినట్లయితే కూటమి ప్రభుత్వంకి చేతులెత్తి దండం పెడతారు ప్రజలు. ఖచ్చితంగా 100% చేతులెత్తి దండం పెడతారు. చాలా గొప్ప విషయం. రేషన్ డీలర్లకు వెళ్ళి వాళ్ళకు కుదిరినటువంటి టైంలో, వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్లో వెళ్ళి వాళ్ళు రేషన్ తెచ్చుకునేటటువంటి అవకాశాన్ని కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఇంత టెక్నాలజీలో కూడా ఒకవేళ ఇలా చేయలేకపోతే, ఒకవేళ రేషన్ డీలర్ల మీద నియంత్రణ లేకపోతే, ఒకవేళ రేషన్ డీలర్లు సక్రమైనటువంటి టైమింగ్ని ఫాలో కాకపోయినా, 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండలేకపోయినా, ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి దెబ్బతీసేయడానికి మొదటి లిస్టులో ఉండబోతుంది అనేది ప్రజలు అనుకుంటున్నటువంటి ఆలోచన విధానం ఇది. ఇది రేషన్ డీలర్ల గురించి ఆంధ్రజ్యోతి ఏం రాశారు చూద్దాం. ఇక గేరు మారుస్తా, ఇది రాజకీయం గురించి. అవినీతిని నేను సహించనని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా గొప్ప విషయము, ఇది సమంజసమైన విషయము, చాలా ఆశీర్వాదగ్గ విషయము, మనం వెల్కమ్ చెప్పాల్సినటువంటి విషయం, అది ఆహ్వానించదగ్గ విషయం. అవినీతిని దూరం చేస్తామనేది చాలా గొప్ప విషయం. అయితే చూద్దాం ఇక్కడ రేషన్ పరిస్థితి గురించి ఆంధ్రజ్యోతిలో ఏం రాసుకొచ్చారు. ఫ్రంట్ పేపర్లో ఏం లేదు. ఏం కనిపించట్లేదు ఇక్కడ. సరే, మొత్తానికి ఏది ఏమైనా కూడా రేషన్ డీలర్ల వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త విధానాల్లో కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా 1 నుంచి 15వ తేదీ వరకు ఈ రేషన్ డీలర్లు రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పినటువంటి టైం ప్రకారం అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ విధానం టీడీపీకి ప్లస్గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వానికి ప్లస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ రేషన్ డీలర్ల మీద నియంత్రణ కనుక వీళ్ళు కోల్పోతే, సరైన టైం వాళ్ళు కనుక రేషన్ డీలర్లు ఫాలో కాకపోతే, ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి మొదటి దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు.